మరి అసోసియేషన్ వారు ఈరోజు గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారి చేతుల మీదుగా మా డివిజన్లో నివసిస్తున్నటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి పాముల వాళ్ళు 26 మందికి 4,60,000 రూపాయల వ్యయంతో 26 బళ్ళను వారు ఇవ్వడం అన్నది ముందుగా వారికి డివిజన్ తరపు నుంచి వారందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మరి 26 మందికి 4,60,000 పెట్టి మరి ఇవ్వడం జరిగింది. నేను వారిని మేనేజ్మెంట్ వారికి కోరుతా ఉన్నా, ఈరోజు మీరు 26 మందికి ఇచ్చారంటే 100% వాళ్ళు బాగా పేదవారికి ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇంకా డివిజన్లో మీ సేవలు మాకు అవసరం అని చెప్పేసి కూడా మేము వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు కూడా గుర్తించి ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో, ఎవరైతే కష్టపడి జీవనం సాగిస్తారో వాళ్ళని గుర్తించాలని చెప్పి మా వంతు ఎమ్మెల్యే గారి తరపు నుంచి మా తరపు నుంచి మీకు కూడా ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మేము అందుబాటులో ఉంటాం, మీకు అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా మీ ఫండ్స్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా సహాయం చేయాలని చెప్పి వీళ్ళందరినీ కూడా, ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి 64 డివిజన్లో ఈ డివిజన్లో ఉన్నటువంటి పేదవారు, ఈ డివిజన్లో ఉన్నటువంటి స్లమ్స్ ఎక్కడ కూడా లేదు కనుక ఇటువంటి డివిజన్లో మీ సేవలు చేస్తే బాగుంటుందని రాబోయే రోజుల్లో అందరూ కూడా ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా ఇప్పిస్తాం. ఎవరికైనా సరే రేపు జనవరి నుంచి ఇల్లు లేని వారికి ఇస్తాం. ఈ నెలలో పింఛన్లు కూడా నూతన పింఛన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. టిక్కో ఇల్లు కూడా 2-3 నెలల్లో అది త్వరలో అంతకుముందు డబ్బులు ఎవరైతే కట్టారో వాళ్ళకు కూడా టిక్కో ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వంగా ఈ రోజున మరి ఆటో కార్మికులు కూడా 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా 1 by 1 సూపర్ 6లో లేనటువంటి పథకాలను కూడా మరి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఇక్కడ వారు యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా డివిజన్ సభ్యులు చేసుకోండి. K2 యాక్షన్ వారికి కూడా మీరందరూ కూడా మరి అందుబాటులో ఉండి వారు ఏదైతే సలహా ఇచ్చారో ఆ సలహాను పాటించి మీరు వ్యాపార రీత్యా ఎదగాలని చెప్పి ఎదిగి మీకు వచ్చినటువంటి లాభాలని మీ కుటుంబానికి సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం.